సార్ రీసెంట్‌గా తిరువూరు ఎమ్మెల్యేది బాగా ఇష్యూ అవుతుందండి. గదా అది టీడీపీ ఒక అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయి వచ్చి లోన్ అడిగితే, ఆ అమ్మాయిని లైంగిక వేధింపులు చేపించి, ఆ ఆడియో రికార్డ్ ఏమో బయట పెడితే, ఈ టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తిరువూరు ఎమ్మెల్యే, మనిషిని అర్జెంట్‌గా పార్టీ నుంచి సస్పెండ్ చేయమంటే, బాబు గారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదండి. అది ఇప్పుడు సస్పెండ్ చేయమనంటే ఇమ్మీడియట్‌గా పోయింది. హ్మ్. ఎప్పుడో ఎక్కడో మాట్లాడిన మాటని ఇప్పుడు ఎక్కడో మాట్లాడిన మాట జాయిన్ చేసేసి ఓకే. కలిపి చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు తెలియదు. ఊరినే ఎవరో ఆరోపణలు ఈజీ అయిపోయినాయి ఇవాళ. ఆ! సార్. అందుట్లో ఆడవాళ్ళ పాయింట్ చెప్పి ఆరోపణ చేయడం చాలా ఈజీ. సో, నేను వ్యతిరేకమే కూటమికి. అంత మాత్రాన అర్థపర్థం లేకుండా నేను చెప్పను. అంటే ఆయన 45 గంటల్లో కూడా నేను రాజీనామా చేస్తాను నా ఎమ్మెల్యే పదవి కూడా అన్నారండి. టీడీపీ ఎమ్మెల్యే. అదే ప్రూవ్ అయితే. అవునండి. ప్రూవ్ చేయమని. ప్రూవ్ చేయాలి కదా! ఇప్పుడు ఆరోపణ చేయగానే ఆరోపణలు ఇవ్వడం ఈజీ అయిపోయిందమ్మా. సోషల్ మీడియా వచ్చినాక ప్రతోళ్ళు టెక్నాలజీ పెరిగిపోయింది. అన్నీ దాన్ని దీన్ని కట్ పేస్ట్ చేసేసి హ్మ్. రిలీజ్ చేసేస్తారు. చేసేసి ఇది చేసి నువ్వు నీ మీద నాకు కక్ష ఉంటే నేను ఒకటి నువ్వు నాతో ఎప్పుడో మాట్లాడితే రమ్మంటారా అని అడుగుతావు. అవును. నేను ఇంకో అమ్మాయి ఎప్పుడొస్తావా అన్నది ఉంటది. 2 కట్ జే 2 కట్ చేసి ఎప్పుడొస్తావంటే రమ్మంటావా అని అడిగేది చూడండి ఆ! సార్. అని చెప్పి చేస్తే దాన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలి నీ కర్మకి. హ్మ్. అట్లా అది తయారైపోయింది ఇవాళ. కనుక ఇది ఎంతవరకు నిజమో కూడా తెలియాలి కదా! నిజమని తేల్చినాక అప్పుడు చేయకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇంతది ఒక ఆడపిల్ల విషయంలో ఇలా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఎలా కంటిన్యూ చేస్తారు? సస్పెండ్ చేయండి. ఆ! సార్. అంతేగాని ఏమి ఆడలేదు చూడలేదు వాడు ఎవరో ఒక ఆరోపణ చేయగానే తీసేయండి అంటే అది కుదరదు. ఏ పార్టీకి కుదరదు కదా! అది ఆ! సార్. పద్ధతిగా మాట్లాడాలి మనం ఇప్పుడు. సార్ రీసెంట్‌గా కొడాల నాని గారికి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది గదండీ! దీన్ని కూడా రాజకీయంగా రెడ్ బుక్‌కి భయపడే నిజంగా ఆయన భయపడి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని కూడా మాట్లాడుతున్నారండి. దీనికోసం ఏమంటారు సార్? భయపడే ఉందమ్మా, సిద్ధపడి ఉన్నారమ్మా. ఎవ్వరు భయపడలేరు. ఊరినే వీళ్ళకి వీళ్ళే వాళ్ళు భయపడుతున్నారు. వాడు ఉచ్చబోసుకుంటున్నారు. వీళ్ళకి వీళ్ళు సునకానందం పొందే మాట ఎవ్వడూ భయపడలేడు. హ్మ్. కొడాలని రెడ్డి వ వ వంశీని అరెస్ట్ చేశారు. వంశీని భయపడ్డారు. రెడీగానే ఉన్నాడు. వంశీ వాళ్ళు షేవింగ్, గీవింగ్ లేకుండా, జుట్టు లేకుండా చూస్తే బాగా బాగా నీరసం అయిపోయాడు. అంటే అతన్ని బాగా హింస పెట్టారా? లేకపోతే ఏం నడక కూడా కొంచెం నడక పట్టుకుని నడవటం అవునండి. నడుస్తున్నాడు. ఏమని థర్డ్ డిగ్రీ ఉపయోగించారా? ఏంటో ఇయన్నీ బయటికి రావాలి. హ్మ్. సో, దానికి చేస్తారని తెలుసు. ధైర్యంగానే ఉన్నారు. ఎవ్వరు భయపడలేరు. వీళ్ళు చేయబోతున్నారు. వీళ్ళు ఇలా మూర్ఖపు కార్యక్రమాలు చేయబోతున్నారు అని ప్రజలకు అర్థమైపోయింది. బిగినింగ్ 3 నెలల్లోనే అర్థమైపోయింది. వీళ్ళు ఏమి చేయరు. ఈ కక్ష సాధింపు, దుర్మార్గపు చర్య, రెడ్ బుక్కే పెద్ద పరిపాలన. హ్మ్. రెడ్ బుక్ చేయటమే గొప్ప సుపరిపాలన అని ప్రజలు అనుకుంటారు అని వీళ్ళు భ్రమలో వెళ్ళి చేస్తున్నారు. చేస్తారని తెలిసి ఎవరికాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. దీనికి ఎవరు భయపడేది లేరు. కాకపోతే వీళ్ళు దీని పర్యవసానం రేపు ఎట్లా ఉంటుందో ఆలోచించకుండా చేస్తారు. మీరు శాశ్వతం కాదు ఎవరు కూడా. ఆ! సార్. ఈ పద్ధతిని ఎంకరేజ్ చేయకూడదు చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు. హ్మ్. ఈ పద్ధతిని ఎంకరేజ్ చేయటం వల్ల గతంలో ఈ దేశంలో తమిళనాడులో చూసాం. అందుకే తమిళనాడు ఇప్పటికి కూడా ఎన్నికలప్పుడే కాదు, ఎన్నికల మామూలు రోజుల్లో కూడా నిరంతరం పోరాడుకుంటూ ఉంటారు డీఎంకే, ఏడీఎంకే. ఎందుకంటే వాళ్ళొస్తే వీళ్ళని అరెస్ట్ చేసి, వీళ్ళొస్తే వాళ్ళని అరెస్ట్ ఆ కక్ష పెరిగిపోయి మామూలు రోజుల్లో కూడా ఎలక్షన్ తమిళనాడులో అలాంటి రాజకీయం చూసాం. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ కమ్యూనిస్టు. ఇప్పుడు మమతా బెనర్జీ బీజేపీ. ఎలక్షన్ ఉన్నాయి లేవు ఎలక్షన్ అయిపోయింది. కానీ కొట్టుకుంటానే ఉన్నారు. అవును సార్. అంటే అంతటి వైషమ్యాలు పెంచేశారు. హ్మ్. ఈ బీహారు. మన రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలప్పుడు తప్పితే తర్వాత ఎప్పుడు ఇలాంటి వైషమ్యాలు, ఇలాంటియి చూడల. ఇప్పుడు దానికి ఆనవాయితీగా మన దాంట్లో మొదలెడితే మన రాష్ట్రాలు కూడా ఫ్యూచర్‌లో ఒక బీహార్ లాగాను, ఒక బెంగాల్ లాగాను, ఒక తమిళనాడు లాగాను కొట్టుకొని సావాలి కార్యకర్తలు నిరంతరం అన్నట్టు దానికి దారేస్తున్నారా? అది ఇలా చేయటం వల్ల రేపు వాళ్ళొస్తే వాళ్ళు చేస్తారు. రేపు ఇంకోళ్ళొస్తే ఇంకోళ్ళు చేస్తారు. ఇది ఈ ఈ టైప్ ఆఫ్ రాజకీయాలకి మనం అవకాశం ఇస్తే ఈ సమాజం అయిపోద్ది. సో, అని చంద్రబాబు లాంటి సీనియర్‌కి ఉండాలి. ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదు. ఆయన మరి అంత అనుభవం ఉండి ఇలాంటి అరాచకపు పరిస్థితులు మన రాష్ట్రంలో క్రియేట్ అవ్వకుండా ఉండడానికి జాగ్రత్త పడాల్సింది పోయి, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. తన కొడుకు చేస్తున్నాడు. అది సన్ స్ట్రోక్ అనాలో ఏమనాలి. కొడుకైనంత మాత్రాన కొడుకుకి చెప్పాలి రాజకీయంగా. నాయన ఇది కరెక్ట్ కాదురా! గతంలో తమిళనాడులో చూసాము. స్టాలిన్ ఇలాగే రెచ్చిపోయి మాట్లాడి తర్వాత స్టాలిన్ పరిస్థితి ఏంటో చూసాం. ఇప్పుడు మళ్ళీ సీఎం అయి ఉండొచ్చు. 70 ఏళ్ళు బట్టి ఎన్ని పడ్డాడు అతను. ఆ! సార్. ఎంత చూసాడు ఇవన్నీ వస్తాయి. ఏ మనమే శాశ్వతం కాదు. రేపు వేరే పార్టీ వస్తే వాళ్ళు చూసుకుంటారు. కనుక ఆ పద్ధతి కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాల. అది వదిలేసి ఆయన పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్‌గా చేస్తున్నాడు అతను. ఐఏఎస్ ఆఫీసర్ల మీద వెళ్తున్నాడు. మిగతా పొలిటికల్ అపోనెంట్స్ మీద వెళ్తున్నాడు. ఇది ఎక్కడికి తీసుకెళ్తారు?
మీకు ఇది ఒక కచ్చి కార్పణ్యం పెరగటానికి అందరిలోనూ ఒకళ్ళ మీద ఒకరికి పెంచుకుని అది పెరిగిపోతే ఎక్కడికి వెళ్తుంది సమాజం? ఇది చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడు ఆలోచిస్తాడు, కంట్రోల్ చేస్తాడు కొడుకును అంటే ఆయన ఆనందిస్తున్నాడు. ఈ భగవంతుడే చెప్పాలి ఈ ఫ్యూచర్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఇక రావణ కాష్టంలా కాలుస్తుందా, బీహార్ లాగా, బెంగాల్ లాగా, తమిళనాడు లాగా తయారవుద్దా చూడాలి. అది తయారవ్వకూడదని నా కోరిక. ఎందుకంటే ఇవాళ వీళ్ళుంటారు, రేపు ఇంకోళ్ళు వస్తారు, తర్వాత ఇంకో 10 ఏళ్ళు పోతే వీళ్ళు ఎవరు ఉంటారు, కొత్త వాళ్ళు వస్తారేమో. కనుక ఈ నేచర్ దీనికి ఇలాంటి అరాచకపు విధానాలకి ఇవాళ నువ్వు అరెస్ట్ చేసే వాళ్ళు అరెస్ట్ ఒకళ్ళు చేస్తే ఒకళ్ళు చేస్తారు. అలాంటికి దోహదపడకుండా ఉండకూడదు. అది జెంట్లుగా గౌరవంగా అయిపోయింది. ఏదో పనిష్మెంట్ ఇలా కాదు కదా. ఇలా 13 చోట్ల కేసులు వేసి తిప్పించి హింస పెట్టి ఏంటి ఎలా ఉంది? ఇది కక్ష సాధింపుగాను ఒక చాలా క్రూరంగా చూసి వాళ్ళు వేదన పడతాడు, ఆనందించాలి. మరి అది చేస్తే మిగతా వాళ్ళు అన్నారు కదా, అనకపోతే కదా. మిగతా వాళ్ళు అన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే మీలో ధర్మం ఉందంట. మిగతా వాళ్ళంటే ఎవరండి? టీడీపీ నాయకులు అన్నారు కదా. టీడీపీ నాయకులు ఏంటి, జనసేన నాయకులు ఏంటి? ఇప్పుడు అదే పోసాని కృష్ణబాబు జన సైనికులు ఫ్యాన్స్ ఇంటి మీదకి వెళ్ళి బూతులు తిట్టి నీ పిల్లలు నీకే పుట్టారా అని అడ్డమైన మాటలు మాట్లాడారు. అదేమంటే ఫ్యాన్స్ మనం ఏం చేస్తాం అని అంటారు తప్పితే అందరూ మాట్లాడారు. సో వార్నింగ్ ఇచ్చి కేసు ఫైల్ చేయటం వేరు, కానీ ఈ టార్చర్ చేయాలి అనే ఒక నేపథ్యం ఉంది. ఇది చాలా డేంజర్. ఇది రేపు వాళ్ళు వస్తే వాళ్ళు ఇంతకన్నా దారుణం చేస్తారు కదా, ఎవరికైనా అంతే కదా. ఆ అవకాశం ఇవ్వకుండా పద్ధతిగా చెయ్యాలి. ఆ మ్యాగ్నార్మిటీ, ఆ పెద్ద రాజకీయాలు, ఆ గౌరవ రాజకీయాలు వీళ్ళకి చేత కాదు. అందులో కుర్రాడు లోకేష్ ఏదో కుర్రాడు తెలిసి ఏదో ఆలోచన చేస్తూ ఉంటాడు. చంద్రబాబు కంట్రోల్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఏమి తెలియదు, ఏదో ఆవేశంగా మాట్లాడుతూ ఆలోచనలు ఏదో మానేస్తాడు. సో వాళ్ళిద్దరిని చేసే చేష్టల్ని ఎంకరేజ్ చేయటం కాకుండా తన అనుభవంతో కంట్రోల్ చేయాలి. అది జరగట్లేదు. అది రాష్ట్ర దురదృష్టం అనుకోవాలంటే. లిక్కర్ స్కామ్ జరిగింది, కొన్ని వేలాది కోట్లు వెనక్కి వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా మాట్లాడుతున్నారండి. ఈ కేసు మీద చిల్లర మాటలు ఈ మాట్లాడే నోటికి నరం లేని నాటి కనుక ఏదో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదో ఉంటే ప్రూవ్ చేయండి. ఊనే సొలువాడు ఎందుకు? ప్రతిరోజు అది సొలువాడు ఎందుకు? అధికారం మీ చేతిలో 10 నెలలు అయింది, చేయండి. ఏమైంది? మా చెన్నాయన బాబాయ్ ఏమైంది? 10 నెలలు అయింది, ఏం పీకుతున్నారు మీరు? అప్పుడేమో అది ఇచ్చేస్తారు. ఇప్పుడు చేయండి, మరి ఎందుకు చేయట్లేదు? ఏమైంది? మీ చేతిలో అధికారం ఉంది కదా. గాలి సోది వాగుడు వాగటం, సొలు వాగుడు వాగటం ఉంటే నిజంగా ఉంటే చెయ్యండి. ఊనే అది చేశాడు, అది దోచుకున్నాడు, ఇది దోచుకున్నాడు. మీరు దోచుకున్న లెక్క చెప్తే 2 ఎకరాల నుంచి చంద్రబాబు 6 కోట్లకి 6 లక్షల కోట్లకి ఎలా అయింది కదా చంద్రబాబు గారు. నీ ఆస్తి చంద్రబాబు రాజకీయాలు రావడానికి ముందు 2 ఎకరాలు పెంకుటీలు. మరి ఇంత దూరం ఎలా వచ్చావని అడిగితే 40 సంవత్సరాలు 6 లక్షల కోట్లకి ఇంకా ఎక్కడెక్కడో ఉన్నాయి అంటున్నారు. సింగపూర్ ఉంది, దుబాయ్లో ఉంది. నీ ఆస్తులు వేళ్ళు అక్కడ కూడా ఉన్నాయని అంటున్నారు. మరి ఇంత ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే, సో ఇవన్నీ మనం సుత్తపోసలం కాదు. మనం ఏం చేసాము, మనం ఏం చేసి ప్రజలకు తెలుసు. అయినా ఎందుకంటే ఎందుకు గెలిపిస్తారంటే ఇది తెలుగుదేశం రామారావు గారు పెట్టిన పార్టీ అనే ఒక విలువ, తర్వాత ఇతర పార్టీలు చేతగాని దద్దమ్మలు అవటం నీకు అవకాశం దొరుకుతూ ఉంది. అంతే తప్పితే నువ్వు నీతిపరుడు అను, నువ్వు నిజాయితీ పరుడు అను, నువ్వు పెద్ద సమర్థుడు అను, నువ్వు అదృష్టవంతుడివి అంతే. అది తెలుసు ప్రజలకి. ఊరినే పిచ్చివాగుళ్ళు ఎందుకు? దమ్ముంటే చేసేయండి. ఎవరు అడ్డుకోవట్లేదు కదా జగన్ని. ప్రజలు జగన్ ఏమి అరెస్ట్ చేయొద్దు, జగన్ మీద కేసులు పెట్టద్దు అని ఎవరు ముందు ధర్నాలు చేస్తారు, ఎవరు చేయట్లా. చేస్తే దమ్ముంటే చేసుకోండి, జగన్ ఫేస్ చేస్తాడని అంటున్నారు తప్పితే చెయ్యొచ్చుగా. వాగుడు ఎందుకు, సులువాగుడు ఎందుకు? మీ ఉద్దేశం ఏంటి సార్? ఇది భయం ఏమైంది? 11 సీట్లే వచ్చినాయి వీళ్ళకి ఎంపీపీ ఎలక్షన్. 39 జగన్కి వచ్చినాయి, 2 సీట్లు పవన్ కళ్యాణ్కి, 11 సీట్లు అదే 11 వీళ్ళకి ఇచ్చాడు భగవంతుడు. కనుక ఇవి ఊరినే వాగితే సరిపోదు. ప్రాక్టికల్ గా మీరు ప్రజల్లో భయం ఉంది ఇప్పుడు వీళ్ళకి. ఇప్పుడు 45% ఓట్లు వచ్చినాయి, మామూలు మాట కాదు.
అంటే 2 కోట్ల 35 లక్షలు 50 లక్షల దగ్గర. దాదాపు 2,40,00,000 పైచిలకు ఓట్లు వచ్చినట్టు. అవును. ఆ పైచిలకు ఓట్లు వచ్చినాయి అంటే మామూలు విషయం కాదు. హ్మ్. ఎప్పుడైనా సరే మనం తలదన్నిపోతాడు అనే భయం ఉంది. అందుకనే జగన్ 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 అని జపం చేస్తున్నారు. జగన్ ఎట్లాగైనా జగన్ ప్రజల్లో పెరగకూడదు. వీళ్ళు చేస్తున్నది జగన్ పెరుగుతున్నాడు. అవునండి. వీళ్ళు పొద్దున్న లేస్తే జగన్ జపం చేయబట్టే జగన్ ఎక్కడికి వెళ్ళినా జనాలు ఓ ఒక వందల లక్షల్లో మంది వస్తున్నారండి. లక్షల మంది వేల మందిలో వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. ఆయన ఏమి పిలవకుండానే. ఇది మీరే పొద్దున్న లేస్తే జగన్‌ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. హ్మ్. జగన్ మీ పని మీరు చూసుకోకుండా, జగన్ పని జగన్ చూసుకుంటారు. మీరు ప్రతిపక్షంగా ఆయన పని ఆయన చూసుకొని, మీరు పొద్దున్న లేస్తే అసెంబ్లీలో జగన్ తిట్టుటే, ప్రెస్ మీట్‌లో జగన్ తిట్టుటే, ఏ కార్యక్రమానికి వెళ్ళినా జగన్ తిట్టుటే, అవును ఏ సార్. దీంట్లో వెళ్ళినా ఈ డబ్బు కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ఏది చేయకపోయినా జగన్ వల్ల మాది ఆఖరికి కడుపు నొప్పి వచ్చినా జగన్ వల్ల కడుపు నొప్పి వచ్చింది. విరోచనాలైనా జగన్ వల్ల ఈ దౌర్భాగ్యపు ప్రజలు నవ్వుకుంటున్నారు. కామెడీ ఇది ఎక్కడ కూడా వీళ్ళకి జగన్ మయ జగన్ ఇది పట్టుకుంది వీళ్ళకి జగన్ జపం జగన్ ఫేవర్ పట్టుకుంది అని చెప్పి నవ్వుకుంటున్నారు. అదే వీళ్ళ కర్మ అది. సార్ పోసాని కృష్ణమురళి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉన్నదని రీసెంట్‌గా ప్రతి మీడియాలో కూడా వినిపిస్తుందండి. గత 2 రోజుల నుంచి. వస్తుందమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన రాజకీయాలకి సెలవు, నేను ఈ రాజకీయాలకు దూరంగా ఉంటాను, నాకు ఇవన్నీ వద్దు అని వెళ్ళిపోయాడు. అవునండి. వెళ్ళిపోయిన ఆయన్ని వీళ్ళు లాగి హ్మ్. పీకి అతన్ని హింస పెట్టి హ్మ్. అతనిలో ఒక కసి, అతనిలో ఒక రివెంజ్ని క్రియేట్ చేశారు. సో ఎవరికైనా మనిషి నేను ఎంత అనుభవించానో రేపు అధికారంలో వస్తే నన్ను చేసిన వీళ్ళందరికీ వీళ్ళందరూ బదులు చెప్పాలని ఉంటుంది కదా. ఒక 70 ఏళ్ల వయసులో అతన్ని అంత టార్చర్ చేయటం, అంత హింస పెట్టడం, కేసు వేయటం వేరు, హ్మ్. కేసు వేసి అక్కడ కేసు, ఇక్కడ కేసు, ఇక్కడ కేసు, ఈ బెయిల్ వస్తే మళ్ళీ అరెస్ట్, అలాగే మొత్తం తీసుకెళ్ళి ఆ కారులో తిప్పి తిప్పి వయసు సుమారుగా నెల రోజులు నెల పైనే. రోజులు ఇష్టం అసలు అడ్డగోలుగా ఆయన్ని ఆ వయసులో కావాలని హింస పెట్టి అదొక సురకానందం. ఆయన వేదన పడుతూ ఉంటే అని ఆ! ఈ ఊరుకోడు ఏ మనిషి అయినా ఉంటది కదా! పగ ప్రతీకారం ఉంటది కదా! ప్రతీకారం తెచ్చుకోవాలి. అది వచ్చినా రావచ్చు. అంటే మళ్ళీ మీడియా ముందుకొచ్చి కూటమి అంటే బయట మేము విన్నాం సార్. కూటమికి అసలు ఎలాగున్నదంటే కూటమి ఇప్పుడు వచ్చే ప్రతి పథకాన్ని కూడా నేను ముక్కుసూటిగా అడుగుతానని కూడా ఆయన చెప్తున్నారండి. అంతే మళ్ళీ అడుగుతారు. కేసులేమైనా మళ్ళీ బయటికి ఎందుకు అడిగితే నేను అడుగుతాను. కేసులు ఎందుకుంటాయి? హ్మ్. ప్రతిపక్షం అక్కడ కేసులు అడిగినందుకు కాదు. ఆ! సార్.